ఎవరైతే తులారాశిలో జన్మిస్తారో మెయిన్‌గా చిత్తా, విశాఖ, స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు. నేను రీసెంట్‌గా ఒక అమ్మాయి నాకు కాల్ చేసింది. "సార్ గురువుగారు మీరు చెప్పినట్టుగా నాది తులారాశి, స్వాతి నక్షత్రం. మీరు చెప్పినట్టుగా నేను పుట్టిన దగ్గర నుండి మా నాన్నగారికి అనూహ్యంగా ఉద్యోగం వచ్చింది. మా నాన్నగారు ఏవైతే పెట్టుబడులు పెట్టారో అవి ఇప్పుడు కోట్లలో ఉన్నాయి. కానీ నా జీవితంలో వివాహం అయిన తర్వాత మా హస్బెండ్ తరపు నుండి కూడా ఆస్తిపాస్తులు బానే ఉన్నాయి. కానీ రీసెంట్‌గా కొద్ది సంవత్సరాల క్రితం నుండి మాకు అనూహ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, మానసికంగా ఏ పని చేసినా కలిసి రావట్లేదు. దానికి కారణం ఏంటి?" అని నన్ను ప్రశ్నించారు. ఎవరైతే తులారాశి, స్వాతి నక్షత్రంలో జన్మించారో వాళ్ళ ఇంటికి ప్రథమ లేదా తృతీయ సంతానం అయ్యుండకూడదు. అయినా వీళ్ళు తూర్పు దిక్కులో నివసించరాదు. మరియు ఎవరి పేరైతే 6 అక్షరాలు ఉంటుందో వెంటనే ఏఎస్ఎల్జిసివి ఈ అక్షరాలతో మీ పేరు మొదలై వెంటనే ఏఈఐఓయులు వస్తే ఖచ్చితంగా మీరు పుట్టిన సమయం నుండి సుమారు 18.5 సంవత్సరాల తర్వాత 27.5 సంవత్సరాల లోపు ఏదో ఒక ఆర్థిక మాంద్యం అనేది మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది మిమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేయడం కాదు. మనం రోడ్డు మీద ఒక నేషనల్ హైవే పైన వెళ్ళాలంటే, ఎక్స్ప్రెస్ హైవే పైన వెళ్ళాలంటే ప్రతి ఒక్కదానికి మార్గనిర్దేశకం ఉండాలి. తులారాశి వాళ్ళకి ఈ 2024 నుండి